హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వాణిప్రియ వ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే కర్ణాటక అయితే వెళ్తున్నాను. మా బాబు చూడండి, మా ఇద్దరు బాబులు చాలా ఆనందంగా ఉన్నారు. ఊరికి వెళ్తానంటే నేనైతే మా పిన్ని కాడికి వెళ్తాను. ఓకే, వీళ్ళ పిన్ని దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా రోజులు అయితే అయింది పిన్ని కాడికి వెళ్ళేసి. వాళ్ళ పిన్నికి అయితే బాబు అయితే పుట్టాడు. ఆ బాబుని చూడలేదు. ఫస్ట్ టైం అయితే చూసాం, పుట్టినప్పుడు వెళ్ళాము. ఇప్పటికైతే 1 మంత్ అవుతుంది, 1.5 మంత్ చూడలేదు. ఇప్పుడైతే మళ్ళీ అయితే వెళ్తున్నాం. 2 డేస్ అయితే హాలిడే వచ్చింది కదా, అందుకు మా పిల్లలు చూడండి ఏం ఎంజాయ్ చేస్తున్నారు. దేంట్లో ఉందా సాది? ట్రైన్లో పోతున్నావా? ఏ ఊరు? నీకు చీమి గారిపోతాను సార్. చలికోట అంటే చలికోట వేసుకుందామా? ఎందుకు చలికోటు? వాన పడుతుందనా? సరే తీసుకుందాంలే. గాయస్ చూడండి, మేమైతే వర్షంలోనే అయితే బైక్లో వచ్చాం. మన బైక్ అయితే అక్కడ పెట్టినాం చూడండి, రైల్వే స్టేషన్. గాయస్ చూడండి, ట్రైన్ అయితే మన ఇప్పుడు వచ్చేస్తున్నది. మనమైతే జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము. అప్పుడప్పుడు అనుకున్నాం కాబట్టి జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం అయితే మనమైతే సిట్టింగ్ రిజర్వేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది, చేసుకుంటాము మామూలుగా అయితే. ఇప్పుడు మనమైతే జనరల్ ఎక్కాలి. జనరల్లో చూడండి చాలా మంది ఫుల్ జనాభా ఉన్నారు. జనరల్లో కాలు పెట్టడానికి కూడా లేదు. ఈ పిల్లలతో అయితే మనం అస్సలు అయితే పోలేము. అందువల్ల నేనైతే రిజర్వేషన్లో అయితే ఎక్కాలనుకుంటున్నాను. రిజర్వేషన్లు ఎక్కాలన్నా కూడా మనం జనరల్ టికెట్ తీసుకొని కంపల్సరీ ఎక్కాలా. జనరల్ టికెట్ చూపించి తర్వాత టీసీ వచ్చేసి మనకి ఇంత డబ్బులు అని అడుగుతాడు. అంత డబ్బులు ఇచ్చేసి మనకి సీట్ అయితే ఇచ్చి. చూడండి గాయస్, శవాల రూమ్లోకి అయితే నేను ఎంట్రీ అయ్యాను. శవాల రూమ్ అనుకుంటున్నారా? శవాల రూమ్ అయితే కాదు, రిజర్వేషన్లో అయితే ఎక్కాను. రిజర్వేషన్లో చూడండి మేమందరం ఒక సీట్ అయితే ఉన్నది, ఒక సీట్ అయితే ఖాళీ అయితే ఉన్నది, కూర్చున్నాము. మా బుడ్డోడు చూడండి, ఈ సీట్లో వచ్చేసి కేవలం మనం అయితే ఎర్రగుంట్ల వరకు అయితే కూర్చున్నాము. ఎర్రగుంటలో అయితే ఆ సీట్ వాళ్ళు అయితే వచ్చేసారు. ఆ తర్వాత వేరే సైడ్కి అయితే వెళ్ళాము. చూడండి, ఇప్పుడైతే మనం అయితే గుంతకల్ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు నైట్ అయితే 11:45కి అయితే ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 8:30కి అయితే ఉంటుంది. మనం దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది గాయస్. చూడండి, కొప్పల్. మనం ఇక్కడే అయితే దిగాలి. ఇక్కడ నుంచి అయితే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా కోసం ఎవరు రాలనుకున్నారు కదా, మేము కూడా అయితే అలాగే అనుకున్నాం. ఫోన్ అయితే చేసినాము మా మరదలకి, మేము రాలేదు బావా, ఎవరు లేరు అన్నారు. సరేలే అనేసి బస్సుకి వెళ్దాం అనేసి బయటకు అయితే వచ్చాము. మా సడుగుడు అయితే బయట అయితే దాంకున్నాడు సర్ప్రైజ్గా పో అని చెప్పింది మా మరదలు. అందుకోసం అయితే సర్ప్రైజ్గా అయితే వచ్చారు, దాంకొని అయితే ఉన్నారు. బయటకు వచ్చే వాళ్ళకి సడన్గా ఎదురుపడినారు. కార్ అయితే తీసుకొని వచ్చారు. చూడండి, ఇప్పుడైతే కార్లో అయితే వెళ్తున్నాము. కొప్పల్ బస్ స్టాండ్ అయితే చూడండి, ఇదే బస్ స్టాండ్ మనకు కనపడుతుంది కదా, బస్సులు కనపడతాయి చూడు లోపల, అదిగోండి అదే బస్ స్టాండ్ అయితే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ ఒకటే రూటే, మనం ఎట్లా పోవాల్సిన అవసరం లేదు. కొప్పల్ నుంచి అయితే గినిగిరికి అయితే వచ్చేసాము. గినిగిరి ఇదే ఊరు, వాళ్ళ ఊరు, మా మరదలు వాళ్ళ ఊరు. ఈ సందులోనే వాళ్ళ ఇల్లు. చూడండి, చూపిస్తాను మీకు. ఇక్కడ ఆటో, ఒక కార్ ఉంటుంది చూడు, ఆ ఇల్లు ఫస్ట్ ఇల్లు వాళ్ళ ఇల్లు. ఇక్కడికి అయితే వచ్చేసాము. ఓకేనా గాయస్? హాయ్ గాయస్, చూడండి ఈ బుడ్డోని కోసం అయితే మనం వచ్చాము. ఈ బుడ్డోని కోసం వచ్చేసి ఆంజనేయ మిట్ట, ఇంకోటి టీవీ డ్యామ్ అయితే చూసినాము. ఈ బుడ్డోని వల్ల అయితే మళ్ళీ టీవీ డ్యామ్ అయితే 3వ సారి చూడము. చాలా హ్యాపీగా ఉన్నది. చూడండి ఎలా కామెంట్ చేయండి. మా బుడ్డోడు నిద్రపోతున్నాడు, సూపర్ కదా. ఎలా కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? బాయ్ చెప్పనా? బాయ్. లైక్, సబ్స్క్రైబ్, షేరింగ్. హలో గాయ్స్, ఈరోజు అయితే కర్ణాటక అయితే మనం వచ్చేసాం. కర్ణాటక దగ్గర కొప్పల్కి అయితే వచ్చినాము. కొప్పల్ నుంచి ఇప్పుడైతే టీవీ డ్యామ్ అయితే చూసేదానికి అయితే మనం వెళ్తున్నాము. టీవీ డ్యామ్ ఎట్టుండేది మీకు కూడా నేను చూపిస్తాను. నేనైతే 2 సార్లు అయితే ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలా బాగుంటుంది, పార్క్ గీర్కి మొత్తము. నేను నా వైఫ్ అయితే వెళ్తున్నాం. పిల్లల్ని అయితే మా అత్తమ్మ దగ్గర అయితే ఇసిపెట్టేసాను. టీవీ డ్యామ్ చూసుకోండి, చాలా బాగుంటుంది. చూడు ఒకసారి చూసుకోండి. చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. గాయస్ చూడండి, టీవీ డ్యామ్ అయితే వచ్చేసాం. కర్ణాటక టీవీ డ్యామ్కి
లొకేషన్ చూడండి ఎంత సూపర్గా ఉండదో, మామూలుగా లేదు. వాటర్ చూడండి. ఇప్పటికైతే మనమైతే అక్కడికి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. లాంగ్ షాట్ అయితే మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉండదో. 11 గేట్లు అయితే తెరిచారు చూడండి. ఇప్పుడు అయితే మన టీవీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్ అయితే చేయాలి అక్కడ. కార్ పార్కింగ్కి 40 రూపీస్ ఏమో, 40 రూపీస్ అయితే తీసుకున్నాడు ఇక్కడ. గేట్ ఎంట్రింగ్ కాడ చూసుకోండి, పక్కన అయితే లొకేషన్ సూపర్ కదా. నేను కూడా చాలా హ్యాపీగా అయితే అయ్యాను. మామూలుగా లేదు, మూడోసారి అయితే చూడ్డాము. అక్కడైతే మా వైఫ్ ఉన్నది చూడండి. ఆ బోర్డు చూసారా, వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్. పైన కన్నడలో కింద ఇంగ్లీష్లో అయితే రాశారు చూడండి. ఓకేనా. టికెట్స్ క్యాష్ చూసారా ఎంతమంది ఉన్నారు క్యూ అయితే. రేట్ అమౌంట్ అయితే ఎక్కువ అనుకున్నారేమో, ఈ అమౌంట్ అయితే ఎక్కువ అయితే కాదు, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. మేమైతే మాట్లాడుకుంటున్నాము, నడుచుకుంటే పోదామా బస్సుకి అయితే వెళ్దామా అనేసి. ఇక్కడైతే చూడండి క్యూ అయితే చాలా వరకు అయితే ఉన్నది. బస్సు అయితే ఒకటో రెండో అయితే ఉన్నాయి, తిరుగుతున్నాయి. టికెట్ వచ్చేసి బస్సుకి ఇక్కడి నుంచి పైకి వేయడానికి 30 రూపీస్ అంట. 30 రూపీస్ ఎందుకు వేస్ట్. మీకైతే లొకేషన్ కూడా చూపించండి, నడుచుకుంటూ అయితే వెళ్ళాం మేమైతే. మనమైతే ఇప్పుడైతే పార్క్ అయితే కిందికి అయితే వెళ్ళాలి. పార్క్ చూసుకోండి, భలే ఉన్నది, సూపర్ కదా. చాలా బాగుంటుంది పార్క్ కూడా. ఏమంటే టైమింగ్ మటుకు 8, 9 వరకు అయితే ఉంటుంది కింద పార్క్ అయితే. పైన అయితే డ్యామ్ అయితే తొందరగా అయితే మూసేస్తారు చూడండి. గేట్ల దగ్గరికి అయితే మళ్ళీ అయితే పంపిరు. పెద్ద గేట్ కనిపిస్తుందా, చక్కగా లోపలికి వెళ్తే గేట్ల కాడికి అయితే వెళ్తాము. గేట్ల కాడికి అయితే పంపించరు. ఇక్కడ చిన్న పార్క్ టైప్లో ఉంటుంది. పార్క్ కాడికి వెళ్తే కన్నా వాటర్ అయితే మొత్తం కనపడతాయి మనకైతే. ఆ వాటర్ అయితే సముద్రంలో వాటర్ అయితే ఎట్లా అలలు కొడతాయో అట్లా అలలు కొడుతూ ఉంటాయి చూడండి. మీరే చూసి ఎలా షాక్ అవుతారో. అంత చాలా డేంజర్గా ఉంటాయి వాటర్. జనాభా చూసుకోండి ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉంటారు. అసలుకి లోపలికి వెళ్ళేదానికే ఉండదు. ఈ క్లైమేట్కి కంకి అయితే తీసుకున్నాము. అయితే పైకి వెళ్ళి వచ్చేతలకే చూడండి మబ్బు అయితే అయిపోయింది. ఆ మబ్బులో పార్క్ చూసినా చూడకపోయినా ఒకటేలాగా ఉంటుంది. మ్యాక్సిమం అయితే చూపిస్తున్నా చూడండి, లొకేషన్ ఏడాడ అట్రాక్షన్గా ఉండదు అక్కడైతే చూపిస్తున్నా చూడండి. పార్క్ చాలా బాగుంటుంది. డే టైంలో వచ్చి చూస్తే కన్నా హైలైట్గా ఉంటుంది. డే టైంలో మనకైతే టైం అయితే లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ అయితే మీకైతే చూపిస్తాను చూడండి. లైటింగ్స్ అయితే చాలా బాగా అయితే కవర్ చేశారు. లైటింగ్ నైట్ టైమ్స్ చాలా బాగున్నది కదా చూడండి. పార్క్ డే టైంలోనే చూడాలి, పార్క్ అంటే హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చి కంపల్సరీ చూపిస్తాను మీకు. చూడండి గాయ, మా మరిది కారు ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోతుంది. ఫోర్డ్ కారు సూపర్ కదా. వీడియో నచ్చింటే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయస్, బాయ్ బాయ్.